హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతులు. మా బీర చెట్టు 2-3 గింజలు పెడితే ఒక్కటి వచ్చింది. చాలా బాగా వారుతుంది. మొన్న ఈ చెట్టు బీరకాయ తెంపిన, మళ్ళీ పిందెలు ఉన్నాయి. కొన్ని పిందెలు ఇలా ఎండిపోతున్నాయి, ఎందుకంటే బలం కొంచెం తక్కువ ఉన్నట్టుంది. ఈ చెట్టు కింద మనం ఎప్పటికీ పొషిగా ఉండాలి. వేర్ల కాడ దీని వేరెక్కడ ఉందో దొరుకుతూనే లేదు. ఇక్కడ ఉంది. ఇలా పొషి ఉంటే మంచిగా కాయలు కాస్తుంది. ఇప్పుడు మనం దీనికి బియ్యం కడిగిన వాటర్ పోద్దాం. ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఇలా చిక్కగా అవుతాయి. 2-3 రోజులకు ఒకసారి పోస్తే ఈ చిక్క మొత్తం మంచిగా మరుగుతుంది అందులోనే. ఇక్కడ ఒకటి కూడా పిందె ఉంది, చూసిండ్రా చిన్నగా. ఇక్కడ ఇది ఏం చెట్టు అనుకున్నా, దానికి అదే మొలిసింది. ఇది అనుష బెల్లం ఛానల్ ఉంది కదా, ఆవిడ చెప్పింది. ఇది సిలోన్ బచ్చలి అంట, చాలా మంచిదంట హెల్త్కి. దానికి అదే మొలిసింది. ఇది పొప్పటి చెట్టు, ఇదేమో లక్ష్మణ ఫలం చెట్టు. ఇది పనస చెట్టు, ఈ రామ సీతాఫల చెట్టు. దీంట్లోనే కాకర చెట్టు కూడా ఉంది. ఇక్కడ నేను ఒకటి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ పెట్టిన, మంచిగా ఎనుకున్నది. ఇది చిక్కుడు చెట్టు. పొప్పడి పండు తెంపాలి ఇప్పుడు. ఇక్కడ ఒకటి పెట్టిన డ్రాగన్ కొమ్మ, మంచిగా ఎనుకున్నాయి. ఇది కూడా ఒక కొమ్మకి పైకి కూడా వస్తుంది కొమ్మ. ఈ బెండ చెట్టు కాయ చూడండి ఒకసారి. బెండకాయ ఎలా కాసిందో పొట్టిగా. కొబ్బరి చెట్టు కూడా అదే మొలిసింది, మంచిగా పూత వస్తుంది. ఒక కంకి కింద పడ్డది. కరివేపాకు చెట్టు అయితే చాలా బాగా వస్తుంది చూడండి. నువ్వు చేను అయినట్టే, ఇక తీయాలి, కొయ్యాలి దీన్ని ఇక. మంచిగా ఎంత బాగా వచ్చింది చూడండి నువ్వు చేను. ఆ బెండ చెట్లకైతే చాలా బలం ఉందండి, పెరుగుతున్నాయి బాగానే. కాయలు కూడా బాగా కాస్తున్నాయి, వారానికి కిలో వెళ్తున్నాయి బెండకాయలు. ఈ కుర్ది స్మెల్ అయితే కంపు వస్తుంది 4-5 రోజులకు ఒకసారి కదా, మురిగి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం పొప్పడి పండు తెంపాలి. ఇంకా ధనాలు, మెంతులు అలకాలి. ఇప్పుడు ఇక వారం రోజులకు ఒక కాయ కాస్తూనే ఉంటుంది ఇది. అమ్మో, టైట్గా ఉన్నది, దగ్గర ఉన్నాయి కదా కాయలు. వారానికి ఒక కాయ కాస్తూనే ఉంటుంది. చూసారు ఎంత బాగుంది, ఫ్రెష్గా. ఇలాంటి తింటేనే మంచిగా స్వీట్గా ఉంటుంది, కరకర ఉంటుంది. పండు తింటే ముసలోళ్ళు, పండ్లు లేని వాళ్ళు తిన్నట్టే ఉంటుంది కదా, చెప్పండి. ఇలాంటిది తినాలి మనం అయితే. కరకర అంటే తీయగా ఉంటుంది. చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. ఈ గింజలు అలికేసి కొన్ని బంతి చెట్లు ఉన్నాయి, పెడదాం. ఇవి నేను ఒడ్డుకు పెట్టుకుంటానా. నేను మొన్న మళ్ళీ వేసి అలికిన కదా, అటు ఒడ్డుకు పెడతానా. సైడ్లకి, ఒడ్డుకు అంటే సైడ్లకి. వెనకట మా అమ్మ వాళ్ళు ఇట్లే పెట్టేది, మళ్ళీ వేసి మళ్ళీ అలికి మళ్ళీ సైడ్కి ఒడ్డుకు పెట్టేది. చేయితోనే ఇలా తీసుకొని ఇలా పెట్టేస్తే ఒక్క దగ్గరే మొలుస్తాయి, మంచిగా కుప్పలాగా. ఇవి వారానికి మొలుస్తాయి, వారం రోజులకి 7 రోజులకి మొలుస్తాయి. ఇవి లేట్గా మొలుస్తాయి ధనాలు. ఇవి మన దేశీ ధనాలు, మన సీడ్ ధనాలు కాదు ఇవి. ఇప్పుడు మెంతులు వేసుకుందాం. ఈ గడ్డల మీద గడ్డలు ఉన్నాయి కదా, మధ్యలో లైన్గా
ఈ గడ్డల మీద మెంతులు వేస్తే మంచిగా మొలుస్తాయి. 2-3 రోజులకే మొలకలు వచ్చేస్తాయి. చూసిండ్రా పెట్టినట్టు అచ్చులు కనబడుతున్నాయి. మన ఫామ్లోకి వస్తే ఏదో ఒకటి తినడానికి ఉంటూనే ఉంటుంది. చూసారా, గింజలు పెట్టి కుడిది చెట్ల వద్దామని వచ్చిన ఒక పప్పాయ మొక్కజొన్న కంకులు కాల్దామని తెంపిన. ఇప్పుడు మనం ఇవి ఇంట్లో పెట్టేసి బంతి నారు ఉన్నది కొంచెం, అది తీసుకొచ్చి పెడదాం. ఇంటి ముందు పెడతా అది. చూడండి, దీని చుట్టూ పోసినా కానీ పల్చగా మొలిసింది, కొంచెం అక్కడక్కడగా కొత్తగా మొలిసింది. ఇప్పుడు ఇవి తీసుకెళ్దాం. వర్షం పడ్డ రోజు పెడదాం అనుకున్నాం. ఇవాళ వర్షం పడుతుంది, పెడితే అయిపోతుంది. పొడుగు పెరిగినాయి చాలా. టైట్గా ఉన్నాయి, వస్తేనే ఎంత ఏర్లు అయితే ఎంత బాగా వచ్చినాయి చూడండి. చూడండి ఏర్లు ఎంత బాగా వచ్చినాయో. ఇవో తీస్తుంటే మొత్తం ఇలా వచ్చేస్తాను. చూసిండ్రా ఎంత బాగా ఏర్లు వచ్చినాయి. పచ్చగా ఎంత బాగుంది నారు. ఒక చేయితోని కదా పెట్టడం, కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం మొలక పెట్టిన తర్వాత టైట్గా మన గాలి పోకుండా ఒత్తాలి. ఒత్తితేనే ఏనుకుంటుంది మంచిగా. ఇది సబ్యాక్ చెట్టు అండి. ఈ బంతి చెట్లు అనేటివి ఇప్పుడు పెడితేనే, ఈ టైంలో పెడితేనే మనకి పండుగలకి మంచిగా అందుతాయి. బతుకమ్మ పండుగలైనా, నోములైనా, వ్రతాలు అన్నీ ఉంటాయి. ఇప్పటి నుండి వినాయకుని పండుగ ఇప్పటి నుండి స్టార్ట్ కదా, మంచిగా అందుతాయి పూలు. పూలల్లో రారాజు బంతి పూలే. ఎందుకంటే ఏ పండుగలు, వ్రతాలు దేనికైనా ఈ బంతి పూలే ఎక్కువ వాడతాం కదా. మనం ఎప్పుడైనా చెట్లు నాటుకోవాలనుకుంటే 2 పెట్టాలి. ఇలా పెడితే ఒకటి చనిపోయినా కూడా ఒకటి బతుకుతుంది. 2 బతికితే 2 బతుకుతాయి. అట్లా శంకు పూల చెట్టు చూడండి, చిన్నగా ఉంది. పూలైతే బాగా పూసింది. ఇవి కూడా దేవునికి ఇష్టమైన పూలండి. వీటి పేర్లు అయితే తెలియదు. ఇది ఏర్ అనేది విరిగింది, ఇది కూడా పెడుతుంది. ఇలా ఎనుకుంటుంది వీటితోనే, లేకపోతే లేదు కదా. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ కొసలని ఇరిస్తే మళ్ళీ కొమ్మలు వచ్చేస్తాయి సైడ్ నుండి. మంచి వేనుకున్న తర్వాత అది కట్ చేద్దాం, కొస కొమ్మలు. నేను ఇది అదివరకు పెట్టిన, ఈ మధ్యలో కొమ్మ ఇరిచేస్తే 4 కొమ్మలు వచ్చినాయి. ఇటు ఒకటి, ఇటు 4 కొమ్మలు వచ్చినాయి. దీనికి ఇది కూడా ఇరిచేసిన ఈ కొస ఇటొకటి అటొకటి వచ్చింది. చూడండి, ఈ కొమ్మకు కొస ఇరిచేస్తే ఇటొకటి అటొకటి వచ్చింది. ఎక్కువ బంతిపూలు నోములకి, వ్రతాలకి, పూజలకే వాడతారు కదా. దర్వాజలకి పెట్టడానికి, సత్యనారాయణ నోముకి, ఇళ్ళకి వస్తే దర్వాలకి. ఈ గోరంట చెట్టు చిన్నది, ఇటు సైడ్ గోడ అవతల మొలిస్తే తీసి పెడితే ఇంత పెద్దగా అయింది. చూడండి ఎంత బాగుంది గోరంట చెట్టు. ఇది కూడా కొమ్మ ఇరిచేస్తే ఈ కొమ్మలు వచ్చినాయి సైడ్కి. ఇప్పుడు మనం చెట్లకి కొన్ని వాటర్ పోద్దాం. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు.